అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే ఎస్ఏ టు తెలుగు 6th క్లాస్ సంబంధించి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్స్లో వచ్చే విషయాలను మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రొమంటూ వ్యక్తీకరణ సృజనాత్మకతలు భారతీయులు పట్టడన్నం కోసం ఎటువంటి పాటలు పడ్డారు? ఇవి 2 మార్క్స్కి ఇంపార్టెంట్ నాన్న. ఆపద కలిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలి? బానిసతనం అంటే ఎవరు ఇష్టపడరు, అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు, ఎందుకు? పెద్ద క్వశ్చన్స్ ఇవి. సుభాషితాలు పాఠం ద్వారా మీరు నేర్చుకున్న మంచి గుణాలను రాయండి. సమయస్ఫూర్తి కథను మీ సొంత మాటల్లో రాయండి. ఎలుక పిల్లి మాటలను సంభాషణ రూపంలో రాయండి. ఇక్కడ భాషాంశాల్లో సుంత అంటే కొంచెం అని అర్థం రాయమన్నారు. సంతోషం అంటే వికృతి సంతసం. ఏమంటివి అంటే విడదీయాల. ఏమి ప్లస్ అంటివి. తల్లిదండ్రులు తల్లి మరియు తండ్రి విగ్రహవాక్యం ద్వంద్వ సమాసం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.